ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదము, అనురాధలో ఉన్నటువంటి 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి గత 4 సంవత్సరాలుగా పట్టినటువంటి గ్రహణం తొలగిపోతుందని ధైర్యంగా చెప్పవచ్చు. ఎందువలనంటే జనవరి 24వ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రభావం పూర్తి అయింది. అయినా సరే మీకు శుభయోగం ఇంతవరకు రాకపోవడానికి గల కారణం అష్టమంలో ఉన్నటువంటి రాహువు, వక్రగతిలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం. ఇప్పుడు ఈ నెలలో జరిగేటువంటి అద్వితీయమైనటువంటి మార్పులు ఆగస్టు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి మీకు 6వ స్థానంలోకి వచ్చినటువంటి కుజుని యొక్క స్థితి అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంది. మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండడం మీకు యోగదాయకం. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం యోగదాయకం. రవి రాజ్యస్థానమందు, లాభస్థానమందు సంచరించడం అద్భుతమైనటువంటి యోగదాయకం. అష్టమంలో ఉన్నటువంటి రాహు ఈ నెలాఖరులో 23వ తారీఖున సప్తమంలోకి రావడం, సప్తమ రాహు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇచ్చినప్పటికీ ధనమందు ఉన్నటువంటి గురుకేతువుల కలయిక ఎప్పుడైతే తొలగిపోయిందో మీకు పట్టినటువంటి గ్రహణం వీడిపోయినట్టే. సెప్టెంబర్ నెల అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. పోగొట్టుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా తిరిగి వస్తాయి. గురుని యొక్క ప్రభావం అద్వితీయంగా ఉంది. పరాక్రమ స్థానమందు ఉన్నటువంటి శని అసలు మీకు మీ ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతుంటేనే ఎదుటి వ్యక్తులు మీ సమాధానానికే ఎదుటి వ్యక్తులు భయపడతారు. తెలిసి మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. దేనివల్ల నేను ఇంత వెనక్కి వచ్చాను, ఇంకా అభివృద్ధిలోకి చెందడానికి నేను ఏం చేస్తే మంచిది అని యొక్క బృహత్ ప్రణాళికలు, భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా సెప్టెంబర్ నెలలో మీకు చాలా యోగదాయకంగా ఉంది. మంచి ప్రయత్నాలు చేసుకోండి. అనవసరమైనటువంటి కంట్రోల్ లేనటువంటి వ్యాపార వ్యవహారాల్లో వేళ్ళు పెట్టకండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. సోదర సోదరీ వర్గాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల, సోదర సోదరీ వర్గాల వల్ల మీకు మంచి జరగకపోగా ఏదైనా ప్రయత్నాలు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత తెలిసి తెలియనట్టుగా నా మంచి మాటలతోటే గడిపేటువంటి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ కూడా ఏమీ భయపడవలసినటువంటి పని లేదు. ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకోండి. ఎందువలనంటే ఈ శుభ సమయానికి తోడు అందులో కూడా జరిగేటువంటి విధి విధానాలను కనుక మీరు సక్రమంగా తీసుకోగలిగితే మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన బాగా చేయండి. మహాలక్ష్మి యొక్క స్తోత్రాన్ని, మహాలక్ష్మి యొక్క శ్రీ సూక్తాన్ని నిత్యం పారాయణ చేసుకోండి. అమ్మవారికి ఒక శుక్రవారం రోజున తామర పువ్వులతో అమ్మవారికి సంపూర్ణంగా అర్చన చేయించి పరవాన నైవేద్యం పెట్టండి. ప్రతినిత్యము కూడా ఇంట్లో ఆవు నేతితో మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ముందు, అమ్మవారి ముందు ఆవు నేతితో దీపారాధన చేయండి. శుక్రవారం రోజున పరవాన్నం వండి నైవేద్యం పెట్టండి. తామర పువ్వులతో ఒక శుక్రవారం రోజున అమ్మవారికి సంపూర్ణంగా అర్చన చేయించుకోండి. మీకు మంచి రోజులు వచ్చాయి, దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. కిలం పట్టినటువంటి పాత్రలను తోమితే ఏ విధంగా మెరిసిపోతాయో ఈ జాతకం, ఈ నెల నుంచి కూడా మీ జాతకం కూడా అంత పాలిష్డ్గా ముందుకు పెడుతుంది. ఏమాత్రం సందేహం లేదు. కానీ దాన్ని ఉపయోగించుకోవాలి. ఆచరణలో పెట్టుకునేటువంటి వాడే గొప్పవాడు. వచ్చినటువంటి అవకాశం వస్తుంది, ఏదో శుభ సమయం వస్తుంది, అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నవాడే గొప్పవాడు. పరమేశ్వరుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఎప్పుడూ ఒకేలా ఉంటుందని మనం అనుకోకూడదు. కాబట్టి మీరు అనుభవిస్తున్నారు గత కొద్ది సంవత్సరాల కాలంగా. వాటి నుంచి ఆ కేతువు యొక్క ప్రభావం మారింది, కుజుని యొక్క ప్రభావం మారింది, రాహు యొక్క ప్రభావం మారింది. గురుడు ధనమందు అద్వితీయమైన స్థితిలోకి వెళ్ళారు. శని యోగిస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి సమయం ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆలోచించండి. బృహత్ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు తగులుతాయి. విదేశాలకు కూడా ప్రయాణాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏమాత్రం సందేహం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క ఆలోచనలు కొత్త రూపం దాలుస్తాయి. దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది సంఘంలో. కానీ ఇదే సమయంలో స్నేహితుల వల్ల మీరు వక్రగతిలో పట్టి
స్నేహితుల వల్ల కానీ, సోదరుల వల్ల కానీ, సోదర వర్గం వాళ్ళ వల్ల కానీ వక్రగతులు అంటే మీ మీద దుష్ప్రచారం జరగవచ్చు. మీ అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు మాటలు మాట్లాడుతూ దానివల్ల ఏదైనా గబుక్కుని వాళ్ళు ఏదైనా తప్పు సలహా చెప్పడం ఎదుటి వ్యక్తుల వల్ల అది స్టక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోండి. అంటీ ముట్టనట్టుగా ప్రయత్నాలన్నీ కూడా చేసుకోండి. అద్వితీయమైనటువంటి యోగం అనుభవిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చాలా మంచి సమయం వచ్చింది. మీ యొక్క బృహత్ ఆలోచనలన్నీ కూడా మంచి ఉత్కృష్టమైనటువంటి విధి విధానాలుగా ముందుకు పెడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఏమాత్రం సందేహం లేదు. అవన్నీ కూడా ఒక విధి విధానంగా మీరు ఒక సిస్టమేటిక్ డ్రైవ్లో మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నాకన్నీ తెలుసు, నేనన్నీ చేయగలను అనేటువంటి ఆ సామర్థ్యాన్ని కాకుండా పెద్దల సలహా తీసుకోండి. ఏ విధంగా ముందుకు పెడితే మంచిది, ఎంత ఆలోచన ఉంటే అంత. సాధారణ కేతువు కూడా జన్మంలోకి వస్తున్నారు. మీకు ఆలోచన పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు మంచిగా వెళ్తాయి, మంచి మార్గంలోకి తీసుకెళ్తాయి. ఏమాత్రం సందేహం లేదు. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మీకు సంబంధించిన వ్యతిరేక వర్గం వాళ్ళు కూడా అదే స్థాయిలో మిమ్మల్ని మీ మీద మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా 23వ తారీఖు వరకు కూడా ఉదర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అంటే రాహు మారుతున్నారు కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆ దిశగా ఆరోగ్య పరిరక్షణ చాలా చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. నూతనంగా పేటెంట్ రైట్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెలలో ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క డిజైనింగ్ ఎదుటి వ్యక్తులకు నచ్చుతుంది. దానివల్ల ఎప్రిషియేషన్స్ వస్తాయి, సర్టిఫికెట్స్ వస్తాయి. రాబోయేటువంటి రోజులు మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, డాక్టర్లు కానీ, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా అద్వితీయమైనటువంటి యోగం కనబడుతోంది. మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సంచలనం అవుతాయి. ఎదుటి వ్యక్తులు మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా సంచలనం అవుతాయి. ముక్కుసూటిగా మాట్లాడతారు, స్ట్రైట్గా మాట్లాడతారు, సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి. కాబట్టి మంచి కార్యాచరణలను సిద్ధం చేసుకోండి. మంచి విధి విధానాన్ని అవలంబించేటువంటి విధానంగా ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి ఆరాధన ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకోండి. విద్యార్థులకు బాగుంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయినా నూతనంగా ఎదుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా మీకు ధన సంబంధమైన ఇంక్రిమెంట్లు వస్తాయి. అభివృద్ధి కనపడుతోంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఈ ఒక్క నెల కొద్దిగా జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కారం అవుతాయి. స్త్రీల విషయంలో కొంత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో రాహు సంచారం నెలాఖరు నుంచి గైనిక్ రిలేటెడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు వాక్స్థానం మీద ఉండేటువంటి శుభయోగం అలాగే ఉంది. గురుని యొక్క ధనస్థానమందు, వాక్స్థానమందు, సోదరస్థానం ఇవన్నీ కూడా యోగదాయకంగానే ఉన్నాయి. మిమ్మల్ని మీరు మంచిగా డిజైన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఆచరణయుక్తంగా ఒక విధి విధానంతో ఆనందకరంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడకండి. ప్రతి విషయాన్ని కూడా చక్కగా సహాయపూర్వకంగా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలి. వాళ్ళ నుంచి మీరు సహాయం పొందే విధంగా ఉండాలి. అంతే తప్ప భీష్మించి కూర్చునేటువంటి ప్రయత్నం చేయొద్దు. వ్యక్తిగత రహస్యాలను మాత్రం బయట పెట్టవద్దు. నాకు ఈ పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, లేకపోతే నేను ఈ పని చేస్తే నాకు ఇంత పేరు వస్తుంది, ఇటువంటి వ్యక్తిగత విషయాలను మాత్రం బయట పెట్టవద్దు. ఎంత మంచి యోగాలు కనపడుతున్నాయో మీకు అంత గోల కూడా ఉంది. కాబట్టి అవన్నీ తగ్గాలి అంటే వ్యక్తిగత విషయాలని పని అయ్యేంత వరకు కూడా బయట పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఒకంత జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినటువంటి మహాలక్ష్మి శ్రీ సూక్తాన్ని పారాయణ చేయండి. అమ్మవారికి శుక్రవారం రోజున కమలాలయ సంపుటితో తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేయించుకోండి. ధనయోగం పట్టబోతోంది. విశేషమైనటువంటి యోగం పట్టబోతోంది. అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. నేను చెప్పినవన్నీ చేసుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.